సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం. ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చికెన్ గున్యా. అసలు చికెన్ గున్యా అంటే ఏమిటి? ఈ వ్యాధి రావడానికి కారణాలేమిటి వివరిస్తారా అండి? ఆయుర్వేదంలో జనపదోధ్వంస వ్యాధులను తెలియజేశారు. అంటే ఏదైనా సూక్ష్మక్రిములు కానీ, బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ ఇలాంటివి ఏవైనా సరే శరీరం మీద దాడి చేసినప్పుడు దానివల్ల వచ్చే రోగాలను జనపదోధ్వంస వ్యాధులు అన్నారు. అయితే ఈ వ్యాధులు ప్రత్యేకంగా వర్షాకాలం రాగానే వర్షాలు పడుతున్నప్పుడు ఈ యొక్క చెత్త ఇతర పదార్థాల మీద ఈ యొక్క నీరు చేరి అవన్నీ మురిగిపోయి వాటిలో కొన్ని రకాల సూక్ష్మక్రిములు బ్యాక్టీరియాలు బయటకు వస్తాయి. అలాంటివి దాడి చేస్తుంటాయి. ఇవి దాడి చేసినప్పుడు మనకు జ్వరం దగ్గర నుంచి కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఇతర వ్యాధులు ఏవైనా సరే రావచ్చు. ఇక్కడ చికెన్ గున్యా వ్యాధిలో ఈ యొక్క కీళ్ళ మధ్య నొప్పి ఏర్పడి కీళ్ళంతా వాపులు రావడం కానీ బాగా నొప్పి పట్టడం, ఒక్కోసారి కాళ్ళు మడవలేక నడవని పరిస్థితుల్లో కానీ చేతులు అన్ని జాయింట్లోనూ నొప్పులు వచ్చేసి ఇంకా జ్వరం కూడా తీవ్రమవుతూ ఒక్కొక్కసారి విరేచనాలు అవడం, వాంతులు అవడం, లేకపోతే కడుపంతా నొప్పి ఉండడం, ఇలా రకరకాల లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనపడుతుంటాయి. సుబ్రహ్మణ్యం గారు, మరి ఈ చికెన్ గున్యా వ్యాధి వచ్చినప్పుడు మనం ఏ విధంగా గుర్తించాలి? ఈ చికెన్ గున్యా వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వివరిస్తారా అండి? చికెన్ గున్యా వ్యాధి 2-3 ఏళ్ల క్రితం చాలా మందికి సమస్య ఎదురయ్యి ఒక్కోసారి కొంతమందికి ప్రాణాపాయ పరిస్థితి కూడా తీసుకొచ్చింది. దీనిలో ప్రధానంగా కనపడే లక్షణాలు మనకు జ్వరం తీవ్రమవుతూ కీళ్ళ నొప్పులు ఎక్కువడం, ఇక్కడ కొంతమందికి తలనొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గు ఇలాంటి వస్తూ గొంతు నొప్పి, అన్ని శరీర భాగాలు పట్టేసినట్టు ఉండడం, ఒక్కొక్కసారి బిగదీసుకుపోయినట్టు ఉండడం, కొంతమందికి శారీరక బలహీనత ఏర్పడి లేవలేక కూర్చోలేక, ఈ కీళ్ళల్లో ముఖ్యంగా మోకాళ్ళలో అయితే అసలు కాళ్ళను మడవలేక నొప్పి వాపు వచ్చేసి అసలు లేవడం కూర్చోవడం ఇబ్బంది అయిపోయి ఇక కేవలం బెడ్కే పరిమితమైపోతున్నారు. ఇలాంటి సమస్యతో పాటు కొంతమందికి ఇతర వ్యాధులు ఉన్నట్లయితే అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాటికి ఔషధాలు వాడుతున్నా సరే కొంతమందికి అవి అదుపులోకి రాక ఇంకా ఎక్కువైపోవడం, శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయి ఆహారం సక్రమంగా జీర్ణం కాక విరేచనం సరిగా కాలేకపోయే పరిస్థితులు కూడా ఎదురైనాయి. సుబ్రహ్మణ్యం గారు, ఈ చికెన్ గున్యా వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? చికెన్ గున్యా వ్యాధి కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉండి దీంతో పాటు జ్వరం కూడా ఉన్నట్లయితే మీరు ప్రథమ చికిత్సగా వైద్యుల పర్యవేక్షణలో జ్వరం తగ్గించుకోవడానికి తగిన ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఔషధాన్ని మీకు మీరుగా తయారు చేసుకుని ఉపయోగించుకున్నట్లయితే కీళ్ళ నొప్పుల సమస్య చాలా బాగా తగ్గుతుంది. దీనిలో ఉపయోగపడే గొప్ప ఔషధ మూలిక అందుగ బంక. చెల్లకి అందుగ బంక అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. గుగ్గిలాన్ని శుద్ధి చేసుకునే విధానం మీకు తెలిసినట్లయితే మీకు మీరుగా తయారు చేసుకోండి. లేని పక్షంలో మార్కెట్లో శుద్ధి చేసిన గుగ్గిలాన్ని తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో ఔషధం తిల పుష్పం. తిలలు అంటే నువ్వులు, నువ్వుల మొక్క యొక్క పుష్పాలు. ఈ పుష్పాలను మార్కెట్లో మీరు కొనుక్కోవచ్చు, మీకు మీరుగా కూడా సేకరించుకోవచ్చు. వీటిని ఎండబెట్టి తర్వాత బాగా శుభ్రపరిచి దానిలో మట్టి చెత్త లేకుండా చూసుకొని దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక అతిబల విత్తనాలు. బలాల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే అతిబల విత్తనాలను మీరు సేకరించుకొని వాటిని శుద్ధి చేసుకోవాలి. అంటే బాగా శుభ్రపరిచి తర్వాత నిమ్మరసంలో వేసి నానబెట్టి ఎండించి తర్వాత దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం తోక మిరియాలు. సాధారణ మిరియాలు అందరూ చూసే ఉంటారు. అయితే తోక మిరియాలు ఎక్కువగా ఔషధాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. చూడండి, వీటికి తోక మిరియాలు ఇలా మొత్తం కాడలు ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు సేకరించుకొని దీన్ని మజ్జిగలో వేసి నానబెట్టి ఎండించి దోరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం
25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం శొంఠి. శొంఠిని నెయ్యిలో వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం తిప్పతీగ. తిప్పతీగను మీకు మీరుగా సేకరించుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం కరక్కాయలు. కరక్కాయలను తీసుకొని పగులగొట్టి పెచ్చులు తీసి ఆ పెచ్చులను ఆముదంలో వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. మొత్తం మూలికల చూర్ణాలను బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఈ చూర్ణాన్ని ఒక డబ్బాలో దాచుకొని రోజు ఉపయోగించేటప్పుడు ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు ఈ చూర్ణానికి తగినంత నువ్వుల నూనె కలిపి ముద్దలాగా చేసుకొని నోట్లోకి వేసుకొని మింగాలి. తర్వాత వేడి నీళ్ళు తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే మీకు ఈ చికెన్ గున్యా వ్యాధి వల్ల వచ్చిన నొప్పులు కానీ వాపులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే జ్వరం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇతర ఔషధాలు ఉపయోగించుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించాలి.